హైదరాబాద్లో కురుస్తున్న వర్షానికి మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. కంప్లీట్గా వరద నీటితో నిండిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో హైదరాబాద్లో నార్మల్ టైంలోనే ట్రాఫిక్ కాస్త హెవీగా ఉంటుంది, కానీ వర్షం పడిందంటే చాలు ఆ ట్రాఫిక్ రెండింతలు అవుతూ ఉంటుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న ఐక్య ఫ్లైఓవర్ మీద ఉన్నాం. సో మనం ఒకసారి ఫ్లైఓవర్ నుంచి కిందికి చూస్తే ఏ మేరకు ట్రాఫిక్ ఉందో కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్గా ఐక్య నుంచి కంప్లీట్గా దుర్గం చెరువు వెళ్ళే వరకు కూడా దుర్గం చెరువు వెళ్ళే వరకు కూడా ఈ ట్రాఫిక్ ఇలాగే కొనసాగుతూ ఉంది. అండ్ ఇదే విధంగా ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ నుంచి టువార్డ్స్ ఐక్య వచ్చే రూట్స్ అన్నీ కూడా కంప్లీట్గా పూర్తిగా కిందంతా కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా వెహికల్స్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయినాయి. సో చౌరస్తా ఏదైతే ఉంటుందో ఆ చౌరస్తాలో కంప్లీట్గా వెహికల్స్ అన్ని ఎటు మూమెంట్ లేక స్ట్రక్ అయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో ఫ్లైఓవర్ మీద కాస్త మూమెంట్ ఉన్న కింద మాత్రం వెహికల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ జామ్ అయిపోయే సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో రోడ్డుకు మరోవైపు ఐక్య సైడ్ ఎలా ఉందో ఒకసారి వెళ్ళి అక్కడ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. రైట్, ఏదైతే మనం విజువల్లో చూస్తూ ఉన్నామో టువార్డ్స్ కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐక్య మీదకు వచ్చే వెహికల్స్ అన్ని కూడా అక్కడ సిగ్నల్ దగ్గర గంటల తరబడి ఎదురు చూసిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సిగ్నల్ వదిలినప్పుడే వెహికల్స్ మూవ్ అవుతా ఉన్నాయి, లేదంటే కంప్లీట్గా కూడా ఆగిపోయింది. సో ఇప్పుడు కాసేపటి వరకు కూడా ఫ్లైఓవర్ మీద ఎలాంటి మూమెంట్ లేదు, కానీ సమయం అయిపోయింది. ఎంప్లాయీస్ ఇంటికి వెళ్ళే సమయం కావడంతో కంప్లీట్గా ఈ రోడ్లన్నీ కూడా వాటర్తో నిలిచిపోయిన సిచ్యువేషన్ చూస్తాము. వాటర్తో పాటు ట్రాఫిక్ ఏదైతే ఉందో ట్రాఫిక్ కూడా ఇక్కడ కంప్లీట్గా నిలిచిపోతూ ఉంది. సో ఎక్కడికక్కడ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోడ్ల మీదకి ఎక్కడంతో కంప్లీట్గా ఫ్లైఓవర్ మీద కూడా మనం కొంచెం ట్రాఫిక్ అయితే చూస్తూ ఉన్నాం. సో విజువల్లో చూడవచ్చు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ మీద కూడా వెహికల్స్ అన్నీ కూడా నిలిచిపోయి ఇంటికి ఎప్పుడు వెళ్తామంటూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో గంటల తరబడి ఫ్లైఓవర్ మీద కూడా వెహికల్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. సో అటు ఒకవైపు చూసుకున్న విజువల్లో మై హోమ్ భూజ ఏదైతే ఉందో మై హోమ్ భూజ దగ్గర కూడా ఇదే సినారియో కనిపిస్తూ ఉంది. సో వెహికల్స్ అన్నీ కూడా అక్కడ స్టక్ అయిపోవడం కానీ కనపడతా ఉంది. సో కంప్లీట్గా ఒక ఎర్ర చీమల దండులా కనిపిస్తూ ఉంది. అదంతా కూడా ఏదైతే ఐటీ కారిడార్ అని చెప్పుకుంటాం. ఐటీ కారిడార్ మొత్తం కూడా సాయంత్రం సమయం అయింది, వెహికల్స్తో నిండిపోయి ట్రాఫిక్ జామ్గా కనిపిస్తూ ఉంది. మనం విజువల్లో చూసుకోవచ్చు, ఒకసారిగా ఎర్ర చీమల దండులా కనిపిస్తూ ఉంది లైట్లన్నీ కూడా. రైట్, మనం విజువల్లో చూస్తున్నాం ఐక్య ఏదైతే ఉందో ఐక్య పక్కన అంతా కూడా రోడ్లన్నీ కూడా కంప్లీట్గా రోడ్ల మీద ఒక వానర సమూహం అంతా ఒక చోట చేరితే ఏ విధంగా ఉంటుందో అట్లా వాహనాలన్నీ కూడా ఒకే చోట చేరి చాలా రద్దీగా కిక్కిరిసిపోతూ ఉన్నాయి. సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ సిగ్నల్ మొదలన్న ముందు రోడ్లన్నీ కూడా ఖాళీ ఉండాలి కాబట్టి సో రోడ్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ జామ్ అయిపోయిన సిచ్యువేషన్ కొంచెంగా మూవ్ అవుతూ ఉన్నాయి. సో గతంలో దృష్ట్యా ఎవరైతే ట్రాఫిక్లో ఇరుకొని ఇబ్బందులు పడ్డారో వారందరూ కూడా కాస్త ముందుగానే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంది, లేదంటే ఇంతకుముందు ఉన్న సమయంలో ఈ టైంలోనే కిక్కిరిసిపోయేది ట్రాఫిక్. ఈరోజు కాస్త కొంచెం తేలికపాటిగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. సమయం అయితే స్టార్ట్ అయిపోయింది. ట్రాఫిక్ కంప్లీట్గా కూడా ఏదైతే ఐక్య ఫ్లోరు రాయదుర్గం మెట్రో కింద కంప్లీట్గా వెహికల్స్తో నిండిపోయిన ఎర్ర చీమల దండు అంతా కూడా ఒకే చోట అలుముకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ట్రాఫిక్ కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా కూడా వెహికల్స్ అన్నీ కూడా ఎంప్లాయీస్ ఎవరు 6 o'clockకి లాగౌట్ చేసుకొని బయటకు వస్తూ ఉంటారు. సో మెల్లమెల్లగా వెహికల్స్ ఇస్తూ ఉంటారు. సో సొంత వాహనం ఉన్న వాళ్ళు బయటకు వస్తూ ఉంటారు. సో కంప్లీట్గా బైక్స్, కార్లు, బస్సులలో ప్రయాణికులు అయితే ఇంటి బాట పట్టడం జరిగింది. కంప్లీట్గా కూడా రోడ్లన్నీ కూడా ఎర్ర సముద్రాన్ని ఎర్ర చీమల దండుగా కనిపిస్తూ ఉంది. కంప్లీట్గా కూడా ఈ ట్రాఫిక్ మరో 2-3 గంటలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. మీరు బయటికి సరదాగా షికారుల కోసం రోడ్ల మీదకి రావద్దు. వచ్చారా ఈ రోడ్ల మీద ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి రోడ్ల మీదకి పని లేకుండా మాత్రం బయటికి రావద్దు. ఎందుకంటే హైదరాబాద్లో సిచ్యువేషన్ అసలు బాగాలేదు. ట్రాఫిక్తో పాటు వర్షం కూడా అదే బీభత్సంగా ఉంది కాబట్టి అవసరమైతే తప్ప బయటికి రావద్దు. అధికారులు కూడా ఇదే హెచ్చరిస్తూ ఉన్నారు. కంప్లీట్గా కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలంటే కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే మన హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్లో ఉంది. సో ఈ సిచ్యువేషన్లో మనం కాస్త మన ప్రమాదంగా పోల్చుకోకుండా మనం ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దయచేసి స్టే హోమ్, మీ ఇంట్లోనే ఉండండి, ప్రాణాలు కాపాడుకోండి. సో బయటికి వచ్చి ట్రాఫిక్లో డ్రైనేజ్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి, మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి 2-3 గంటల తరపాటు ఈ ట్రాఫిక్లో ఎదుర్కొనే అవకాశం ఉంది. సో మీరు ఇళ్ళకి వెళ్ళే వారు కూడా కుదిరితే ఇంకో గంట సేపు మీరు ఆఫీస్లోనే స్టే చేయండి. ఆఫీస్లోనే స్టే చేయడం వల్ల కాస్త ఈ ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుంది, వర్షం కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కుదిరితే కాస్త మెల్లగా బయలుదేరండి మీ ఆఫీస్లోంచి. కుదిరితే ఇంట్లోంచి అసలు బయటకు రాకండి రేపు ఉదయం వరకు కూడా, ఎందుకంటే హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. సో కంప్లీట్గా కూడా ఫ్లైఓవర్ మీద మనం ఏవైతే ఫ్లైఓవర్ మీద చూస్తూ ఉన్నామో ఐకియా ఫ్లైఓవర్ మీద కూడా కంప్లీట్గా వెహికల్స్ అనేది బంపర్ టు బంపర్ మూవ్ అవుతూ ఉన్నాయి. కాసేపటి వరకు ఈ ఫ్లైఓవర్ అంతా కూడా ఖాళీగా ఉన్న సిచ్యువేషన్, కానీ ఇప్పుడు చూస్తే మొత్తం కూడా వాహనాలు
ఏదో ఒక బాతులన్నీ కూడా ఒక లైన్లో వెళ్తే ఎలా ఉంటుందో అలా బాతుల్లాగా వెహికల్స్ అన్నీ కూడా ఒకదాని వెంట లైన్ కట్టి క్యూ కట్టి వెళ్తూ ఉన్నాయి. సో ఇదే సిచ్యువేషన్ మీరు కనుక బయటకు వస్తే ఇదే ట్రాఫిక్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక మీరు దయచేసి బయటికి రాకండి, హైదరాబాద్ ట్రాఫిక్లో ఇరుక్కోకండి. స్టే హోమ్, స్టే సేఫ్, మీ ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే హైదరాబాద్ ఆరెంజ్ అలర్ట్లో ఉంది వర్షాలకి. సో ఇది హైదరాబాద్లో ఉన్న వర్షాలు, ట్రాఫిక్ సంబంధించిన అప్డేట్స్. కెమెరామ్యాన్ కోటితో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.